నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మన ఋషులు పురాణాలు వేదం ద్వారా మన ఆచార సంప్రదాయాన్ని మనకు అందించారు. అయితే ఈనాటి కాలంలో మన జీవన విధానం వల్ల ఎటువంటి మార్పులు వచ్చాయో దానికి అనుగుణంగా ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేయడానికి ఈనాటి మన కార్యక్రమంలో విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు. మరి వారితో మాట్లాడదాము, మిగిలిన విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మొదటి ప్రశ్న చూద్దాం గురుగారు. గుంటూరు నుండి లక్ష్మి గారు రాస్తున్నారు, ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఆలయ దర్శనం గురించి మనకు శాస్త్రంలో చాలా విశేషాలు చెప్పారు. ఆలయ దర్శనం ఎందు గురించి చేసుకుంటాము? రకరకాల కోరికలు చెప్పుకోవడం కోసం కాదు. ఆలయ దర్శనము ఒక ప్రశాంతతను పొందడం కోసం. ఆలయంలో ఒక శక్తిని కేంద్రీకరించి అక్కడ నిలుపుతారు. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం అని అంటారు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అని. జగత్తంతా వ్యాపించినటువంటి భగవంతుడు మంత్రంలో ఆధీనమై ఉంటాడు. అలాంటి మంత్రములతో ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేసి భగవంతుని యొక్క శక్తిని అక్కడ కేంద్రీకరించి ఉంటారు. అలాంటి శక్తి మానవుడు పొందడం కోసము, ఒక పాజిటివ్ వైబ్స్ పొందడం కోసము, అక్కడ ఒక ప్రశాంతతను పొందడం కోసం ఆలయ దర్శనం చేసుకోవాలి. అంతేగాని రకరకాల కోరికల చిట్టా అంతా రాసుకొని చెప్పుకోవడం కోసం కాదు. అలా అని చెప్పేసి కోరికలు ఏం కోరుకోకూడదా అని అంటే కోరికలు కోరుకోవాలి. అడగందే అమ్మ అయినా బువ్వ పెట్టుదని అంటారు. కనుక ధర్మబద్ధమైనటువంటి కోరికలు చెప్పుకోవాలి, కానీ కోరికలు చెప్పుకోవడం కోసమే ఆలయ దర్శనం కాదు. ఇలా ఆలయ దర్శనం అనేటువంటిది సనాతన ధర్మంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటిది. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో అయితే కనుక తల్లిదండ్రులు ఖచ్చితంగా తమ పిల్లలను ప్రతిరోజు ఆలయ దర్శనానికి పంపించేటువంటి విధంగా వాళ్ళు సిద్ధం చేయాలి. ఆలయ దర్శనము నిత్య జీవితంలో భాగం అవ్వాలి. అలాంటి ఆలయ దర్శనం చేయడం కోసం కూడా శాస్త్రంలో రకరకాల నియమాలు కూడా చెప్పారు. ఆలయ దర్శనానికి వెళ్ళేటువంటి సమయంలో ఎప్పుడైనా కానీ శుచిగానే ఉండాలిగా, శుచిగా వెళ్తాము. వెళ్ళేటువంటి సమయంలో శుభ్రమైనటువంటి వస్త్రములతో వెళ్ళాలి, సాంప్రదాయ వస్త్రములతో వెళ్ళాలి. ఇవి రెండు గుర్తుంచుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే నిన్న వేసుకున్నటువంటి వస్త్రములే మళ్ళీ ఈరోజు వేసుకుని వెళ్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఆ రోజు ఉతికినటువంటి శుభ్రమైన వస్త్రములు ధరించాలి, సాంప్రదాయమైనటువంటి. మగవాళ్ళు అయితే కనుక ముందుగానే ఆలయానికి వెళ్తున్నాను అనేటువంటి నాలెడ్జ్తో ఉంటాం కనుక చక్కగా పెళ్ళైనటువంటి వాళ్ళు కానీ యువకులు కానీ పంచా కండువ ఉత్తరీయము అట్లా వేసుకొని ఒక కుర్తా అట్లాంటిది వేసుకొని వెళ్ళడము. లేదు పంచా కట్టుకోలేకపోతే ఒక లుంగినైనా కానీ తెల్లనిది లేదా కాషాయం రంగులో ఉండేటువంటిది అలాంటివి కట్టుకొని వెళ్ళడము. ఆ స్త్రీలైతే కనుక చక్కగా చీర, వివాహం కానిటువంటి వాళ్ళైతే పరికిణీళ్ళు అట్లాంటి వస్త్రములతో, ఇవి సాంప్రదాయమైనటువంటి వస్త్రాలుగా చెప్తారు. కుర్తా పైజామా కానీ చుడీదార్ కానీ వీటిని కూడా సాంప్రదాయంలో కానీ చెప్తారు. ఇలాంటి సాంప్రదాయ వస్త్రములతో వెళ్ళాలి. కానీ అర్ధనగ్నంగా అంటే శరీరం సగం కనిపించేటువంటి విధంగా వస్త్రములు ధరించి వెళ్ళకూడదు. ఇది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి కాలంలో స్త్రీ పురుషులు గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలి, ఆలయానికి వెళ్తున్నావు కదా సాంప్రదాయంగా వెళ్ళాలి అని. ఇక వెళ్ళిన తర్వాత ఆలయానికి వెళ్ళగానే ఆలయం దగ్గరలోనే కాళ్ళు కడుక్కోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అక్కడ కాళ్ళు కడుక్కొని మొట్టమొదలు ఆలయ గోపురం చూసి నమస్కారం చేయాలి. ఒకవేళ ఆలయ దర్శనం చేసుకోలేనటువంటి వాళ్ళు గోపురం దర్శనం చేసుకున్నా కానీ భగవంతుని మూర్తిని దర్శనం చేసుకున్నట్టు ఫలితాన్ని ఇస్తారట ఈశ్వరుడు. కొన్ని సందర్భాల్లో వెళ్ళలేకపోతే ఆలయానికి వెళ్ళేటువంటి సమయంలో ముందుగా గోపుర దర్శనం చేసుకొని ఆలయ ప్రధాన ద్వారం ఉంటుందిగా, అక్కడ గడప ఉంటుంది. ఈ ప్రధాన ద్వారానికి రెండు వైపులా కూడా ఆలయ ద్వారపాలకులు ఉంటారు. ఆ గడపకి ద్వారపాలకులకు నమస్కారం చేసుకొని కుడికాలును లోపల పెట్టి ముందుకు వెళ్ళాలి. మొట్టమొదలు ధ్వజస్తంభం కనపడుతుంది. ధ్వజస్తంభాన్ని కింద నుంచి పై వరకు కూడా చూసి నమస్కారం పెట్టాలి. అక్కడ నుంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఎన్ని ప్రదక్షిణాలు చేయాలండి అని మళ్ళీ అడుగుతారు. 3 ప్రదక్షిణాలు చేస్తే చాలు అని శాస్త్రం చెప్తుంది. ఇంకా అంతకు మించి మీ ఓపిక మీ ఇష్టం. ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రధానంగా 3 అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ప్రదక్షిణాలు కూడా చేయవచ్చు ఓపిక సమయాన్ని బట్టి.
ఇలా ప్రదక్షిణాలు చేసేంతసేపు కూడా భగవన్నామ స్మరణ మనసులో చేసుకుంటూనే ప్రదక్షిణ చేయాలి. ఒక గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ పైన ఒక బిందెలో నీళ్లు పట్టుకొని నడిస్తే ఎట్లా నడుస్తుందో అలా నడవాలి అని చెప్తారు. ఎక్కువగా వేగంగా కాకుండా, మరీ మెల్లిగా కాకుండా, ఒక మోతాదులో అలా ఆలయం చుట్టూ నమస్కారపు ముద్రలో పెట్టుకొని భగవన్నామ స్మరణ చేసుకుంటూ 3 ప్రదక్షిణాలు చేయాలి. వెళ్ళిన తర్వాత ఉపాలయాలు ఉంటాయి. మొట్టమొదలు అంటే చిన్న చిన్నగా మన ఒక ప్రధాన మూర్తి ఉంటాడుగా, ఆ ప్రధాన మూర్తి దర్శనానికంటే ముందుగా ఉపాలయాలు కొన్ని ఉంటాయి. ఈ ఉపాలయాల దర్శనాలన్నీ కూడా ముగించుకోవాలి. ముగించుకున్న తర్వాత ప్రధాన దైవం దర్శనానికి వెళ్ళాలి. చివరిగానే ప్రధాన దైవం దర్శనం. మొట్టమొదటి నవగ్రహాలు ఉన్నాయనుకోండి, నవగ్రహాల దర్శనం చేసుకోవాలి. నవగ్రహాల దర్శనం చేసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారు, కాళ్ళు కడుక్కోవాలేమో అనుకుంటారు. అలా చేయకూడదు. నవగ్రహాలు దేవతలు. నువ్వు నవగ్రహాలను దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుక్కున్నానంటే ఏదో అపచారం చేసినట్టుగానే కదా. అప్పుడు నవగ్రహాలు అనుకోవా, వీడేంటి నా చుట్టూ తిరిగి కాళ్ళు కడుక్కుంటున్నాడు, నా ప్రదక్షిణలు అంత అపచారమ్మా అని నవగ్రహాలు కోపిస్తే ఎట్లా? కనుక వాళ్ళు భగవంతులు కనుక నవగ్రహాలు ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. అలా ఉపాలయాలన్నీ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ప్రధాన దైవ దర్శనానికి వెళ్ళాలి. చివరగా ప్రధాన దైవ దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మొట్టమొదలే ప్రధాన దైవ దర్శనం చేసుకున్నాం అనుకోమ్మా, ఏం చేస్తాము, అయిపోయిందని చెప్పేసి మిగతా ఉపాలయాల మూర్తుల దగ్గరకు వెళ్లకుండా వచ్చేస్తాం. అది పొరపాటు కదా. కనుక ఉపాలయాలన్నీ కూడా దర్శనం చేసుకొని ప్రధాన దైవం దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ ప్రధాన దైవం దగ్గర మూర్తిని మొట్టమొదలుగా చూడకుండా ఆయనకి ఎదురుగా ఆయన వాహనం ఉంటుంది. ఆయన వాహనాన్ని నమస్కరించుకొని పురుషులైతే కనుక ఆ భగవంతుని మూర్తికి కుడివైపును, స్త్రీలైతే కనుక భగవత్ మూర్తికి ఎడమ వైపున నిలబడి పాదాల దగ్గర నుంచి స్వామి శిరస్సు వరకు కూడా ఆపాదమస్తకమంతా కూడా తనివి తీరా చూడాలి. ఇలా చూసి నమస్కరించే సమయంలో కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా విశేషమైన ఆలయాలు మీరు వెళ్ళడము చాలా అరుదుగా ఉన్నటువంటి ఆలయాలు అయితే కనుక కళ్ళు మూసుకొని దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు, తనివి తీరా చూడాలి. ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయము ప్రతిరోజు వెళ్తున్నావు, వారానికి ఒకసారి వెళ్తున్నావు అంటే అప్పుడు చక్కగా కళ్ళు మూసుకొని నువ్వు కళ్ళు మూసుకొని నీ ఎదురుగా ఉన్నటువంటి మూర్తిని మనస్సులో ముద్రించుకోవాలి. అట్లా దర్శనం చేసుకోవాలి. అప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత ఒక ధర్మబద్ధమైనటువంటి కోరిక ఒక్కటి చెప్పుకొని, ఇప్పుడు వివాహ వయస్సులో ఉన్నటువంటి స్త్రీ ఉంది, ఆమెకు వివాహం కావడం ధర్మం. మా అమ్మాయికి వివాహం కావాలి ధర్మంగా చెప్పుకుంటాం. వివాహం అయిన తర్వాత దంపతులకు సంతానం కాలేదనుకోండి, సంతానం కావడం ధర్మంగా. కనుక మా పిల్లలకు సంతానం కావాలి అనడం. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం రావడం అనేటువంటి ధర్మం. కనుక మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, ఇట్లా ఒక ధర్మబద్ధమైనటువంటి కోరిక. అంతేగాని మా పక్కింటి ఆయన ఓ కారు ఉన్నాడు, నేను అంతకంటే పెద్ద కారు కొనాలి స్వామి అనేటువంటి ఇట్లాంటి కోరికలు కాదు. ధర్మబద్ధమైనటువంటి ఒక్క కోరిక అలా చెప్పుకొని భగవంతునికి చక్కగా నమస్కారం చేసుకొని, నమస్కారం చేసుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించుకున్న తర్వాత ఆ ఆలయంలోనే కాసేపు కూర్చోవాలి. ప్రశాంతత కోసం ఆ పాజిటివ్ ఎనర్జీని మనము ఆస్వాదించాలి. అక్కడ కూర్చున్నంతసేపు చక్కగా మీరు ఎంతసేపు కూర్చుంటారో ధ్యానంలో ఆ భగవన్నామాను స్మరణ చేసుకుంటూ ఆ మూర్తిని మనసులో ముద్రించుకున్నావుగా, అప్పుడు ఆ మూర్తిని తలుచుకుంటూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా కాసేపు సమయాన్ని గడపాలి. ఇలా ప్రశాంతంగా గడిపితే కనుక బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి ఒక్కసారి శరీరం నుంచి నీ మెదడులో నుంచి తీసి పక్కన పెట్టినట్టుగా అవుతుంది. శరీరం తేలిక అవుతుంది, అన్ని చింతలు దూరమైపోయి ఆత్మచింతన కలుగుతుంది. అప్పుడు ప్రశాంతత కలుగుతుంది. ఈ ప్రశాంతత కోసమే ఆలయ దర్శనం అన్నమాట. ఇది ఆలయ దర్శనం యొక్క విధానం. మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. చిత్తూరు నుండి ఈశ్వరి గారు అడుగుతున్నారు, దేవుడికి నైవేద్యం సమర్పించినప్పుడు పూర్తిగా తీసివేస్తే ఏమైనా దోషం వస్తుందా అని అడుగుతున్నారు. ఇంట్లో నిత్య దేవతార్చన మనం చేసుకుంటాం. దేవతార్చన చేసిన తర్వాత ఇంట్లో మనం వంట చేసుకుంటాంగా, ఇంట్లో చేసినటువంటి వంటను భగవంతునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే భుజించాలి. ఇది గృహస్థు లక్షణం అన్నమాట. కానీ అన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదు.
ఎందుకంటే గృహస్థుల్లో ఇంట్లో పిల్లలు పొద్దున్నే కాలేజీలకు స్కూళ్ళకు వెళ్ళేటువంటి హడాబిడిలో ఉంటారు. అప్పుడు వాళ్ళ కోసము తల్లి వంట వండుతుంది. అప్పుడు నైవేద్యం ఎక్కడ కుదురుతుంది? అప్పటికి పూజ కూడా కాదుగా. భర్త ఉద్యోగానికి వెళ్ళడం లేదా ఆ ఇల్లాలే ఉద్యోగానికి వెళ్ళిపోవడం ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ కాకుండా అందరూ ఇంటి నుంచి వాళ్ళ పనుల నిమిత్తం వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లాలు ఇంట్లో ఉంది, అప్పుడు వంట అంతా పూర్తి తీసుకునేటువంటి పరిస్థితి వస్తుందిగా. అప్పటికి ఇంట్లో దేవతార్చన పూర్తి కావాలి. ఇంట్లో దేవతార్చన ఎవరు చేయాలి అని అంటే ఆ ఇంటి యజమాని అయినటువంటి పురుషుడు చేయాలి. ఇంటి వంట వారిపంతా కూడా ఆ ఇల్లాలు చేసుకుంటుంది. ఇలా పూజ పూర్తయ్యేసరికి ఇంట్లో నైవేద్యము అంటే వంట అంతా కూడా సిద్ధం ఉంటుందిగా. ఈ వంటను భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాతనే భుజించాలి. హరిహరులకు నివేదించకుండా భోజనం చేస్తే కనుక నరకంలోకి వెళ్తారు అని గరుడ పురాణంలో చెప్తారు. హరిహరులు నువ్వు శివుణ్ణి ఆరాధిస్తుంచేవాడివైతే కనుక ఇంట్లో వంట చేసినటువంటిది శివునికి నైవేద్యం పెట్టడము, లేదా విష్ణు ఆరాధనలో ఉండేటువంటి వాడివైతే కనుక ఆ విష్ణువుకు నైవేద్యం పెట్టడం, ఏదో ఒకటి. అయితే ఈ నైవేద్యం ఎట్లా పెట్టాలి అని అంటే ఇప్పుడు వారు పాత్రలో నుంచి మొత్తము తీసివేస్తే దోషమా అని అడిగితే వండిన పదార్థాలు అన్నింటినీ మొత్తం అలా పెట్టాల్సినట్టు అవసరము లేదు. అయితే ప్రత్యేక సందర్భాల్లో ఇప్పుడు ఏదో వ్రతం చేసుకున్నారు, ఒక అభిషేకం చేసుకున్నారు, లేదా ఓ చండీ హోమం చేసుకున్నారు, అప్పుడు వంట చేశారు, లేదా కాస్త పాయసం చేశారు, రవ్వ కేసరి చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారుగా. ఈ రవ్వ కేసరి చేసిందంతా కూడా పళ్ళెంలో పెట్టాలా? అక్కడ సందేహం అక్కడ అప్లై అవుతుందన్నమాట. ఎట్లా పెట్టాలి అని అంటే ఇప్పుడు ఇంట్లో నిత్య దేవతార్చన చేసే సమయంలో ఇంట్లో చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో నువ్వు భోజనం చేసే సమయంలో ఏ విధంగా అయితే వడ్డించుకుంటావో భగవంతుడికి అదే విధంగా వడ్డన చేయాలి. ఇంట్లో ఒక చక్కని వెండి పళ్ళెం ఉందనుకోమ్మా, ఆ వెండి పళ్ళెంలో ఒక తీపి పదార్థం, రోజు తీపి పదార్థం ఎట్లాగూ చేయరు, అన్నం పప్పు కూర ఏదైతే చేసావో అవి పెట్టేసి కాస్త నెయ్యి వేసి భగవంతుడికి పెట్టాలి. మనం ఎట్లా వడ్డనకు పెట్టుకుంటామో అట్లా. ఇంట్లో ఒక్కొక్క పాత్ర తీసుకొని వెళ్ళి పెట్టాల్సిన పని లేదు. అట్లా అని చెప్పేసి ఒక పళ్ళెంలో మొత్తము తీసేసంతా పెట్టాల్సిన అవసరం లేదు. మన భోజనానికి ఏ విధంగా వడ్డన చేసుకున్నామో అదే విధంగా. ఇక ప్రత్యేకంగా ఒక వ్రతాలు లాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రసాదంగా పంచేటువంటి పదార్థాలు ఉంటాయి. పులిహోర చేశారు, దద్దోజనం చేశారు, రవ్వ కేసరి చేశారు. ఇవన్నీ కూడా నైవేద్యంగా అలా పాత్రలో పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాతనే అవి ప్రసాదం అవుతాయేమో అని అనుకుంటారు. అట్లా అవసరం లేదు. అప్పుడు కూడా మనం ఏ విధంగా అయితే భోజనానికి మనం ఎట్లా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టాలి. రవ్వ కేసరి చేశారు, కొంత భాగం అక్కడ పెట్టడం, చక్కెర పొంగలి చేశారు, కొంత భాగం పళ్ళెంలో పెట్టడము, పులిహోర చేశారు, కొంత భాగం పెట్టడం, ఇలా కొంత భాగం పెట్టి వాడిని నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యంగా సమర్పించిన పదార్థాలు ఇందులో కలుపుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క పాత్ర తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సిన పని లేదు, ప్రతి ఒక్క పాత్ర ఖాళీ చేసి పెట్టాల్సిన పని లేదు. ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి? మనము భోజనం చేసేటువంటి సమయంలో మన పాత్రలో ఏ విధంగా వడ్డన చేసుకున్నామో భగవంతుని యొక్క పాత్రలో కూడా అదే విధంగా వడ్డన అనేటువంటిది ఉండాలి. అలానే మరొక ప్రశ్న చూద్దాం గురువుగారు. సిద్దిపేట నుండి గణేష్ గారు అడుగుతున్నారు, ఇంటి పైన రావి చెట్లు పెరిగితే వాటిని తీసేటప్పుడు ఏమైనా నియమాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారు అడిగినట్టుగా జరుగుతూ ఉంటాయి. ఇంటికి ఆవరణలో కూడా ఇలాంటి వృక్షాలు పెంచకూడదు అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఇంటి ఆవరణలో ఎలాంటి మొక్కలను పెంచాలి, ఎలాంటి చెట్లను పెంచుకోవాలి, ఎలాంటి చెట్లను పెంచుకోకూడదు అని శాస్త్రం చెప్తుంది. అందులో ప్రధానంగా ఈ రావి చెట్టు కానీ మర్రి చెట్టు లాంటివి కానీ. ఎందుకు అవి ఇంటి పరిసరాల్లో పెంచుకోకూడదు అంటే కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇంట్లో రావి చెట్టు మొలిచింది లేదా మర్రి చెట్టు మొలిచింది అది ఇంటికి అరిష్టము అనుకుంటారు. ప్రతిదాన్ని ఇలా అరిష్టము అని భావన చేస్తూ ఉంటారు. అరిష్టం కాదు, వాటి వలన ఇంటికి ప్రమాదం ఏర్పడుతుంది. ఎట్లా ప్రమాదం ఏర్పడుతుంది అని అంటే ఇవి వటవృక్షాల్లో కొన్ని సంతతికి చెందినటువంటివి అన్నమాట. వీటి వేళ్ళు లోపల నుంచి విస్తారంగా పాక్కుంటూ పోతాయి. ఈ వేళ్ళు కూడా చాలా దృఢంగా లోపల పాతుకొని పోతాయి. అప్పుడు ఏమవుతాయి? ఇంటి పునాదుల్లోకి వెళ్ళిపోయి ఇంటికి బీటలు వారేటువంటి ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది?
చిన్నపాటి భూకంపం లాంటిది వచ్చినా కానీ, పెద్ద పెద్ద గాలివానలు లాంటివి వచ్చినా కానీ ప్రధానంగా ఇంటికి సమస్య ఏర్పడుతుందిగా, ఇల్లు పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ కారణం చేత ఇంటి ఆవరణలో ఇలాంటి పెద్ద పెద్ద వృక్ష జాతికి సంబంధించినటువంటి వృక్షాలను పెంచకూడదని చెప్పారు. అంతేగాని దానివల్ల ఆరోగ్యం పాడైంది, ఇంట్లో డబ్బు నిలవడం లేదు, దానికి ఈ చెట్టే కారణము అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంట్లో లేదా ఇంటిపైన ఇలాంటి చెట్టు ఏదైనా మొలిచిందనుకోమ్మా, మొక్కగా ఉన్నప్పుడు దాన్ని తీసివేయడం కోసం ప్రత్యేకమైనటువంటి నియమాలు పద్ధతులు ఏమీ లేవు. అది చిన్న మొక్క, ఏదో ఇంటి గోడల్లో మొలుస్తాయి. ఎలా మొలుస్తాయి అని అంటే, మనకు చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో సైన్స్లో చదువుకునేటువంటి వాళ్ళము పక్షుల రెట్టల నుంచే అవన్నీ ఏర్పడేటువంటివి అన్నమాట. ఇలా పెంకుల్లో కానీ, కప్పుల్లో కానీ, గోడలపైన కానీ, ఇంటి గోడల్లో కానీ ఇట్లా వెలుస్తూ ఉంటాయి. వాటిని అప్పుడు గుర్తించినప్పుడే తీసివేయడానికి ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. కానీ ఒక చెట్టు బాగా పెరిగిపోయింది, ఆ చెట్టు వల్ల అప్పుడు ఇంటికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇందాక చెప్పానుగా అలాంటి ప్రమాదం ఏర్పడే ఉంది. దానికి ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. ఏ రోజంటే ఆ రోజు ఆ చెట్టును తీసివేయకుండా ప్రత్యేకంగా పంచాంగ శుద్ధి కలిగినటువంటి రోజుల్లో మంచి రోజు చూసుకొని దానికి సంబంధించినటువంటి శాంతి పరిహారాలు కూడా కొన్ని చెప్తారు. అంటే శాంతి పరిహారాలు అంటే పెద్ద పెద్ద హోమాలు అలాంటివి కాకుండా చాలా సులభమైన సూక్ష్మమైనటువంటి పద్ధతిలో, ఎందుకంటే ఓ చెట్టు జీవం కలిగినటువంటిది, అలాంటి జీవం కలిగినటువంటి చెట్టును తీసివేయబోతున్నావు కదా, ఓ ప్రాణి కదా, కనుక ఆ తీయబోతున్నావు కనుక అలాంటి దోషము కలగకుండా ఆ చెట్టును తీయడానికి కొన్ని శాస్త్రంలో చెప్పారు. అలాంటి పద్ధతులు పాటించి తీయవచ్చు. కానీ ఇంటి మీద చిన్నపాటి మొక్కలుగా ఏవైనా చెట్లు కనబడితే వాటిని తీయడానికి నియమాలు ఏమీ లేవు. మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. అలాగేమ్మా. రాజమండ్రి నుండి లలిత గారు రాస్తున్నారు, సంకల్పాలలో కుటుంబంలో ఎవరి పేరు చెప్పాలి అని అడుగుతున్నారు. సంకల్పము అంటే నిత్య పూజలో శుభాభ్యాం శుభే శోభనే మంగళే ముహూర్తే అని చెప్పుకునేటువంటి సంకల్పం అన్నమాట. ఈ సంకల్పంలో ఏమేమి చెప్పుకుంటాము? ఆ రోజు మనం పూజ చేసేటువంటి సమయానికి ఉన్నటువంటి తిథివార నక్షత్రాలు, ఏ రోజైతే ఏ సూర్యోదయానికి ఏ తిథి ఉందో ఆ రోజంతా ఆ తిథిని చెప్పుకోవాలి. సూర్యోదయానికి ఏ నక్షత్రం ఉందో ఆ రోజంతా ఆ నక్షత్రంగా చెప్పుకోవాలి. ఈ సంకల్పంలో తిథివార నక్షత్రాలతో పాటు ఆ సంవత్సరము, అయనము, ఋతువు, మాసము, పక్షము ఇవన్నీ చెప్పుకుంటాం. దాన్ని సంకల్పము అంటారనమాట. దీంతో పాటుగా ఇప్పుడు వారు అడిగినటువంటి సంకల్పం ఏంటంటే గోత్రనామాలు ఎవరివి చెప్పుకోవాలి. ప్రధానంగా మనము ప్రత్యేకమైనటువంటి అర్చనలు చేసుకునే సమయంలో, పూజలు చేసుకునే సమయంలో ఇంటిల్లిపాది అందరివి చెప్పుకుంటాం. కానీ నిత్య పూజకు వచ్చే సమయంలో ప్రతిసారి కూడా కుటుంబ సభ్యులు అందరి పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెబితే తప్ప అంటే చెబితే తప్పేమీ కాదు, చెప్పుకోవచ్చు. ఆ సమయానికి ఓపికను బట్టి నిత్యము అస్మాకం, నాతో పాటుగా ఆయన పేరు, ఆయన గోత్రము, ఆయన పేరు, ఆయన నక్షత్రం చెప్పి, ధర్మపత్ని సమేతస్య అని భార్య పేరు, నక్షత్రము, రాశి చెప్పి, పిల్లల పేరు చెప్పుకొని పిల్లల నక్షత్రము, రాశి చెప్పి అట్లా చెప్పుకోవచ్చు. ఇదంతా కాస్త సమయం తీసుకునేటువంటిది. సమయం ఉండి చెప్పుకునేటువంటి సామర్థ్యము తెలిసి చెప్పుకోవడానికి ఓపిక ఉంటే ఇవన్నీ చెప్పుకోవచ్చు. కానీ నిత్యము చెప్పకపోయినా తప్పు లేదు. అప్పుడు ఎట్లా చేయాలి అని అంటే, ఎవరి పేరు చెప్పుకోవాలి అని వారు అడిగిన దానికి ఏంటంటే, ఇంటికి యజమాని అయినటువంటి ఆ వ్యక్తి పేరు చెప్పుకోవాలి. ఆయన గోత్రం చెప్పుకొని ఆయన పేరు చెప్పుకుంటాడు. చెప్పుకొని ఆయన పేరు చెప్పుకున్న తర్వాత అస్మాకం సహకుటుంబానాం అంటాడు. అంటే నాతో పాటుగా నా కుటుంబ సభ్యులందరూ అని అక్కడ వస్తుందన్నమాట. ఆయన కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళు భార్య పిల్లలు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా, వీళ్ళందరి నిమిత్తము క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ భయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని చెప్పుకుంటాడు. నా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా క్షేమం ఉండేట్టుగా ఈ పూజ చేస్తున్నానని సంకల్పం చెప్పుకుంటాం. ఎక్కడైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా అందరి పేర్లు, గోత్రనామాలు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు, చెబితే తప్పేమి కాదు. కానీ ఒక యజమాని పేరు చెప్పి యజమానస్య సహకుటుంబానాం అని చెబితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఆలయానికి వెళ్ళారనుకోమ్మా, ఒక 100 మంది భక్తులు ఉంటారు. 100 మంది భక్తులు ఆ ఇంట్లో ఓ కుటుంబానికి 4 సభ్యులను చెప్పుకున్నా కానీ ఆ చెప్పేటువంటి అర్చకుని పరిస్థితి ఏం కావాలి? రోజు సహస్రనామార్చన వీళ్ళకే సరిపోతుంది. భగవంతుడికి చేయాలా సహస్రనామార్చన, వీళ్ళకి చేయాలా?
కనుక యజమాని పేరు చెప్పేసి యజమానస్య సహకుటుంబానం అంటే వీళ్ళందరికీ ఆ పూజా ఫలం లభిస్తుంది. మా పేరు చెప్పలేదు కనుక మాకు ఫలితం రాదేమో అనే భావన అవసరం లేదు. సహకుటుంబానం అన్నప్పుడే ఆ ఫలితం వాళ్ళందరికీ లభిస్తుంది. కనుక ప్రధానమైనటువంటి యజమాని పేరు చెప్పుకుంటే సరిపోతుంది. మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. అలాగేమ్మా. విజయవాడ నుండి విజయశ్రీ గారు రాస్తున్నారు, దీపారాధనలో ఏ తైలం వాడితే మంచిది అని అడుగుతున్నారు. ఎలాంటి తైలం వాడాలి అని అంటే రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తుంటారు. అష్టమూలికా తైలం వాడారా అష్ట దరిద్రాలు పోతాయి అని అంటారు. గోవాజ్యంతో మీరు దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం వస్తుంది అని చెప్తారు. నిజానికి ఇవి తప్ప, ఇవి శ్రేష్టమైనటువంటివి. కానీ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీపారాధనకు ఉపయోగించాల్సినటువంటి చమురు ఇలాంటి కల్తీ లేనటువంటిది అయి ఉండాలి. ఇది ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడున్నటువంటి కాలంలో మీరు ఆవు నేతితో దీపారాధన చేయండి అని చెప్పేస్తాం. ఇక్కడ భక్తి టీవీకి వచ్చి ధర్మ సందేహాల్లో ఆవు నేతితో పెట్టండి అని నేను చెప్పేస్తాను. వెళ్ళినటువంటి వాళ్ళు భక్తి టీవీలో చూసామండి అని చెప్పేసి ఆవు నెయ్యి కోసం వెళ్ళారనుకోండి, కల్తీ లేనటువంటి ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? చాలా తక్కువ. మరి కల్తీ ఆవు నెయ్యి తీసుకొని వచ్చి దీపారాధన పెడితే దానివల్ల ప్రయోజనం సమకూరుతుందా? ఎలాంటి ప్రయోజనము చేకూరదు. మరి శ్రేష్టమైన ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి అనుకుంటాం. శ్రేష్టమైన ఆవు నెయ్యి ఎంత ఉంటుంది? అత్యంత ధర ఉంటుంది. సామాన్యులు భరించగలరా? భరించలేరుగా. అది పక్కన పెట్టండి. నువ్వుల నూనెతో దీపారాధన శ్రేష్టము అని చెప్తాం. ఈ నువ్వుల నూనెలో కూడా అనేక రకముల కల్తీ నూనెలు లభిస్తున్నాయి మార్కెట్లో. శ్రేష్టమైన నువ్వుల నూనె చాలా ధరతో ఉంటుంది. ఇది కష్టతరం ఏంటంటే, అంటే సామాన్యుని గురించి మనం భక్తి టీవీలో ధర్మ సందేహాల్లో సామాన్యుడు దీపారాధన చేయాలంటే ఏం చేయాలనేటువంటి విషయం చెప్పుకుంటే కనుక కల్తీ లేనటువంటి చమురును దృష్టిలో పెట్టుకోండి. అలా కల్తీ లేనటువంటి విషయంకి వస్తే కల్తీ లేని కొబ్బరి నూనె కూడా దీపారాధనకు యోగ్యమైనటువంటిది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా చక్కని కల్తీ లేనటువంటి నువ్వుల నూనె లభించింది, చక్కగా దీపారాధన చేయండి. అయ్యా మాకు కల్తీ లేనటువంటి ఆవు నెయ్యి మాకు లభిస్తుంది, మా గ్రామంలో కల్తీ లేనటువంటి ఆవు నెయ్యి అమ్ముతారు, తక్కువ ధరకే అమ్ముతారు, లేదు మాకు ఆవులు ఉన్నాయి, మాకు పాడి ఉంది, మేమే ఆవు నెయ్యి తీసుకోగలుగుతాము, దీపారాధన చేయండి. అలా కల్తీ లేనటువంటి పదార్థంతో చమురుతో దీపారాధన చేయండి. కానీ చెప్పేసాం కదా, ఇక్కడ మేము చెప్పేసి వెళ్ళిపోతాము. కానీ మార్కెట్లలో వాటి పేరున అనేక రకముల కల్తీ చమురులు లభిస్తుంది.